ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన అందరికీ రీచ్ అవుతుంది. రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనం రథసప్తమి విశిష్టత తెలుసుకుందాం. పురాణ కథనం ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు సూర్యనారాయణుని పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అలాగే మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. ఈ సందర్భంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రథసప్తమి పూజ చేసుకున్నారండి. ఆ పూజ ఎలా చేసుకున్నారో చూసేద్దామా? ఈ పూజలో మొత్తం 11 గౌరమ్మలు ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నది 5వ కుండ నోము. ఇక్కడ ఒక గౌరమ్మ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నది పాల సముద్రం, ఉప్పు సముద్రం నోము అంటారు. ఇక్కడ ఒక గౌరమ్మ ఉంటుంది. ఇలా బియ్యం పోకవక్కలతో వాయనం తయారు చేసుకుంటారండి. ఇక్కడ ఒక గౌరమ్మ ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చీరల వద్ద ఒక గౌరమ్మ పెడతారండి. రథసప్తమి రోజున ప్రత్యేకంగా 7 చిక్కుడుకాయలతో రథం చేసి పూజలు చేస్తారండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజు గోధుమలతో దీపం పెడతారు. ఇలా పూజ జరుపుకున్న తర్వాత వచ్చిన అతిథులకు వాయనమిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.